ఆగండి మీరు, ఆగండి మీరు. సార్ వీరు ఎట్లయిపోయినారంటే యథా రాజా తదా ప్రజ. ఎవరు మన ఈయన ఈ పవన్ కళ్యాణ్ గారు మైకు పట్టుకుంటే ఊగి 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 మాట్లాడినట్టు వారి యొక్క శిష్య బృందం కానీ వారి యొక్క నాయకులు కానీ ఇలాగే తయారయ్యారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మనకు ఎలక్షన్స్ ముందు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడారు? నాయకుడంటే డ్రైవర్ నుంచి పుట్టాలి, నాయకుడంటే అక్కడ పుట్టాలి, నాయకుడంటే ఇట్లా వంశ పారంపరం కాదు అని మైకు పట్టుకొని ఊగి 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 చెప్పాడు. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారండి? ఇంట్లో వారి అన్నగారికి ఇచ్చుకొని మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డిని పోల్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు వంశపారంపరంగా ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారని చెప్పడం ఎందుకు? ఇంట్లో నువ్వు కాకుంటే ఈ రోజు మీ తమ్ముడిని ఎమ్మెల్సీని చేసుకుంటున్నావు, మంత్రిని చేసుకుంటున్నావు. ఉగాది తర్వాత మీ అన్నను ముఖ్యమంత్రి చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒక నాయకునికి నిబద్ధత నీతి ఉండాలి అని చెప్తున్నా. ఒక్క మాట మీద ఉండాలి. ఊరికే చెప్పేటివన్నీ వారిని వెంటనే సస్పెండ్ చేస్తాం, వీరిని వెంటనే సస్పెండ్ చేస్తాం అని చెప్పడం కాదు, ఆచరణలో జనసేన విఫలమైతా ఉంది అని తెలియజేస్తున్నా. శ్రీకాంత్ గారు మీకు ప్రశ్న. సరే, మీరు నాగబాబు గారిని తీసుకోవడం పట్ల మీ యాక్షన్లు మీకు ఉన్నాయి, వాళ్ళు అవినాష్ రెడ్డి గురించి మాట్లాడతారు. కానీ ఇప్పుడు జూన్ లో శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం, జూన్ లో 21 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఏమన్నా ప్రిపేర్డ్నెస్ ఉందా? మనం 4.5 ఏళ్ళు మీ నాయకుడు ప్రబోధించాడు కదా, అక్కడ ఒక ఆయన కోయంబత్తూరులో సద్గురు జగ్గి వాసుదేవ్ అని అంటారు, ఆయన ధ్యానం చేసుకోండి అంటారు. అదే ఫార్ములా జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఇంకా ఎంత 4 ఏళ్ళ 3 నెలలు మీరు ధ్యానం చేసుకోండి, కళ్ళు మూసుకొని ఇలా జపమాల తెప్పండి, మనం అధికారంలోకి వచ్చేస్తాం. అదేనా? లేకపోతే రేపు ఎన్నికల్లో పోరాటం చేసేది ఏమైనా ఉందా? నిలబడతారా? మీకున్నారా నాయకులు? మీకున్నారా నిలబడటానికి? పారిపోయారా? సార్ మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 25 ఏళ్లకు ఫ్యాక్షన్ చూశాడు, 30 ఏళ్లకు విజయవంతమైన వ్యాపారస్తునిగా ఉన్నాడు, 35 ఏళ్లకు ఎంపీ అయ్యాడు, 40 ఏళ్లకు బలవంతమైన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, 45 ఏళ్లకు ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు 50 ఏళ్లకు 40% ఓటు కలిగిన 40% ఓటు కలిగిన ప్రతిపక్ష నాయకునిగా చాలా గట్టిగా ఉన్నారు. దాంట్లో ఏ విధమైన ఎవరి సపోర్ట్ తీసుకోకుండా బలమైన నాయకునిగా ఎదిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రూట్స్ లో ప్రతి ఒక్కరూ నాయకులు ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వచ్చే ఎన్నికలలో తప్పకుండా మున్సిపాలిటీలో అన్ని దానిలకు కూడా పోటీ చేస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు చెప్పారు, చూసాం మొన్న జస్ట్ జనరల్ గా సూపర్ 6 హామీలకు దాదాపు 79,867 కోట్లు కావలసి ఉంటే వారు బడ్జెట్ లో ఈ సంవత్సరానికి ప్రవేశపెట్టిండేది 17,179 మాత్రమే. అంటే వీళ్ళు సూపర్ 6లకు మంగళం పలికారు, ప్రజలందరికీ నిరుత్సాహ నిస్పృహలతో ఉన్నారు. మేము నామినేషన్ వేసిన వెంటనే గెలిచి ఇంట్లో కూర్చోవడం, మరి సభకు రావడం ఖాయమని మీ ద్వారా తెలియజేస్తున్నా. రైట్ శ్రీకాంత్ గారు, మీతో ఇంకా మాట్లాడాలి, వస్తాను. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు, ఏంటి అసలు వీళ్ళు పోటీ చేసే పార్టీ అయినా అలా అనిపిస్తోంది మీకు? ఎక్కడైనా కనిపిస్తుందా? ఎందుకంటే మొత్తం దే హ్యావ్ గివెన్ అప్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాంట్లో కానీ, టీచర్స్ ఎమ్మెల్సీ దాంట్లో కానీ వాళ్ళు లేరు. ఎక్కడ ఇవాళ ఉన్నోళ్ళు పొద్దున్న ఉన్నోళ్ళు సాయంత్రానికి ఉంటారంటే అనుమానంగా ఉంటుంది. రేపు తెల్లారి చూసేప్పటికి వాళ్ళు తెలుగుదేశంలోనో జనసేనలోనో కాకపోతే బీజేపీలోనో చేరడానికి ప్రయత్నాలు చేసుకుంటే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారిని చూస్తున్నాం, ఎక్కని గడపలేదు దిగని గడపలేదు ఆయన, మళ్ళీ అన్ని చోట్లకి తిరుగుతున్నారు. వీళ్ళు రేపు పొద్దున జూన్లో జరగబోయే 21 మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నిజంగా పోటీ చేసే సామర్థ్యం ఉందా? అసలు ఆ ధైర్యం ఉందా వాళ్ళకి? వాసుదేవన్ గారు, గతంలో ప్రతిపక్షం పార్టీ అంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే ప్రజల తరపున ప్రజల సమస్యల మీద మాట్లాడటం, పోట్లాడటం, పోరాటం, వీధి పోరాటాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయటాలు ఇలాంటివన్నీ జరిగాయండి. ఇవి నాకు తెలిసి అయితే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ కూడా చేయనటువంటి పరిస్థితి.